మామూలుగా డిఫెన్స్ రౌండప్లోని బ్రేవ్ హార్ట్ అనే ఒక సెగ్మెంట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మేజర్ మంజీత్ అనే ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఆయన ఎవరు, ఆయన ఎక్కడ పోరాడారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మేజర్ మంజీత్ ఇటీవల గవర్నమెంట్ ఆయన్ని కీర్తి చక్ర ఇచ్చి కూడా సత్కరించారు. సో ఈయన గురించి, ఈయన చేసిన పోరాటం గురించి మీరు ఏం చెప్తారు సార్? ఈయన అఫ్ కోర్స్ పంజాబ్ రెజిమెంట్ నుంచి ఆయన రాష్ట్రీయ రైఫల్స్ లోకి ఈయనని డిప్లాయ్ చేశారు. కశ్మీర్ ఉన్నప్పుడు కశ్మీర్ లో ఒక పర్టికులర్ ఏరియా, ఒక గ్రామంలో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పి ఈయనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఈయన వాళ్ళని మెల్లిగా ట్రైల్ చేసుకుంటూ ఆ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళు ఒక సేఫ్ హౌస్ లోకి వెళ్లకుండా వాళ్ళని కార్నర్ చేసి రాత్రంతా కూడా వాళ్ళు అక్కడనే కార్నర్ లో వాళ్ళని పిన్ చేసి పెట్టగలిగారు. మరుసటి రోజు కార్డనింగ్ అంటారు కదా, కార్డన్ దీంట్లోంచి వాళ్ళు తప్పించుకొని ఒక టెర్రరిస్ట్ వచ్చేసి అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక ఫామ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ డ్రై ఫ్రూట్స్ ఫామ్ లోకి అతను దూరి పరిగెత్తి వెళ్ళిపోగానే దాన్ని చేస్ చేసుకుంటూ ఇతను దాంట్లోకి వెళ్ళాడు. చాలా రిస్కీ. ఆ ఫైరింగ్ లో అఫ్కోర్స్ చెట్లు ఆడడం ఉండొచ్చు, ఒక బుల్లెట్ తగిలినాగానే యూఆర్ కంప్లీట్లీ ఓపెన్ లో ఉన్నాడు అతను. అటువంటి పరిస్థితుల్లో అతన్ని చేస్ చేసి ఒక కౌ షెడ్ అంటే మన ఒక గోశాలలోకి అతను దూరేటువంటి ప్రయత్నం చేస్తుంటే దూరకుండా అతన్ని ఫైరింగ్ చేయడం మొదలు పెట్టారు. ఫైరింగ్ చేయడం తన మీద కూడా చాలా బుల్లెట్లు వచ్చినాయి. బుల్లెట్లు అఫ్ కోర్స్ మన బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్స్ అవన్నీ ఉండడంతో గాయాలు పెద్దగా తగలలేదు, కానీ ప్రాణానికి హాని లేకపోయినా కానీ కూడా తను బుల్లెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. అయినా తను ఆగకుండా ఫైరింగ్ చేస్తూ అతన్ని ఆపగలిగారు. ఆపి అతను టెర్రరిస్ట్ ఆగి అక్కడ అతను గాలి తీసుకునేంత లోపు ఆ షెడ్ లో ఉన్నటువంటి సివిలియన్స్ కొంతమంది రక్షించి ఇతను వెనక్కి తీసుకురాగలిగాడు. ఇంత లోపల ఆ టెర్రరిస్ట్ మళ్ళీ క్రాల్ చేసుకుంటూ అంటే మనం దోగాడుకుంటూ అతను పాక్కుంటూ వెళ్ళి ఇంకొక వీళ్ళ ఆఫీసర్ ఒకతన్ని టార్గెట్ చేయబోతుండగా సడన్ గా మేజర్ మంజీత్ లేచి ఆయన మీద ఫైరింగ్ చేసేసరికి, అంటే తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా స్ట్రైట్ గా వెళ్ళి కొట్టేసరికి ఎదురు ఫైరింగ్ లో ఫస్ట్ బుల్లెట్ ఎవరు కొడితే కానీ వాళ్ళే గెలుస్తారు. కాబట్టి ఈయన యాక్షన్ తొందరగా తీసుకుని అతను కొట్టేసరికి టెర్రరిస్ట్ చనిపోయాడు. కాబట్టి ఆ టెర్రరిస్ట్ ని ఎలిమినేట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ని ఆయన సాల్వ్ చేయగలిగారు. ఇది గత సంవత్సరం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇంకా సంవత్సరం కూడా కాలేదు. 25 ఏప్రిల్ 2024లో జరిగినటువంటి ఘటన ఇది. కాబట్టి ఆయన చేసినటువంటి విరోచమైన పోరాటంలో భగవంతుడి దయ వల్ల ఆయన ప్రాణాలు దక్కాయి. కానీ అంతటి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అతను పోరాటం చేసినందుకు భారత ప్రభుత్వం అతన్ని కీర్తి చక్రతో సన్మానించాం మనం. అటువంటి గొప్ప గొప్ప ఆఫీసర్లు, గొప్ప గొప్ప సైనికులు మన దగ్గర ఉన్నారు కాబట్టి మనం పాకిస్తాన్ ఎత్తుగడలను కంప్లీట్ గా చిత్తు చేయగలిగాము. మన అద్భుతమైనటువంటి కాశ్మీర్ లో మనం దాన్ని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని మనం తిప్పి కొట్టగలిగాం. ఈ రోజు నాకు కాశ్మీర్ నుంచి నా మిత్రులు, కాశ్మీరీ పండితులు ఫోన్ చేసి చెప్తున్నారు, అక్కడ హోటల్స్ దొరకట్లేదు, కిక్కిరిసిపోయిన జనాలు వస్తున్నారు. అక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. హోటల్స్ రూమ్స్ అన్ని కంప్లీట్లీ బ్లాక్ ఉన్నాయంట. వాళ్ళ మిత్రుల ఇళ్లలో ఏదో ఒక ఎక్స్ట్రా రూమ్ ఉంటే పెయిడ్ గెస్ట్ హౌస్ కింద దాన్ని వాడుకుని దాన్ని అక్కడ కొంతమంది టూరిస్ట్ పెడుతున్నాం మేము. ఆ పరిస్థితి ఉంది ఈరోజు శ్రీనగర్ లో చెప్తున్నాము. అంటే ఒక శాంతి వస్తే కనుక ఎంతటి అభివృద్ధి, ఎంతటి అద్భుతమైనటువంటి ప్రాంతం అది మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని అలా మెయింటైన్ చేయడానికి మేజర్ మంజీత్ లాంటి వాళ్ళు ఎంతో మంది వీరోచితంగా పోరాటం చేసి రక్షణ కలిగిస్తున్నందుకే ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాం అటువంటి ప్రాంతంలో. కాబట్టి మేజర్ మంజీత్ గారికి మనం సెల్యూట్ చేయాలి. రైట్ సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లోని వెపన్ అనే ఒక సెగ్మెంట్లో భారతదేశంలో ఒక భారతీయ సంస్థ తయారు చేసిన ఒక వెపన్ కానివ్వండి, లేకపోతే అదొక షీల్డ్ కానివ్వండి, ఒక టెక్కి సంబంధించింది కానివ్వండి, గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు హెలీనా అనే ఒక మిసైల్ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. అసలు ఈ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, హెలీనా అంటే పేరినంగానే నాకు తెలిసి చాలామంది ఇదేదో వెస్ట్రన్ దేశం, యుఎస్దో యూరోప్దో అని అనుకుంటారు. బట్ ఇది నిజానికి చెప్పాలంటే మన డిఆర్డిఓ తయారు చేసిన ఒక ఇండిజినస్ మిసైల్. దీని ఫుల్ ఫామ్ ఏమన్నా ఉందా, లేకపోతే ఈ పేరే ఇలా పెట్టాల్సి వచ్చిందా? ఈ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్? అంటే హెలీనా అన్నది ఒక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఓకే. ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ మనకు చూసామంటే మనకు యుక్రెయిన్ కి యూకే సప్లై చేసింది. ఆ యాంటీ గైడెడ్ మిసైల్స్ ఆధారంగానే వాళ్ళు రష్యన్ ట్యాంక్స్ అంతా కూడా వాళ్ళు ధ్వంసం చేయగలిగారు. కీవ్ మీద నుంచి వాళ్ళు వచ్చినటువంటి కాలం అంతా కూడా కంప్లీట్ గా సర్వనాశనం చేయగలిగారు.
డ్రోన్స్, తర్వాత ATGS, ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, ATGMs, వీటితోటి వాళ్ళు ధ్వంసం చేయగలిగారు. కాబట్టి అటువంటిదే ఒక అడ్వాన్స్డ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ మనము DRDO తయారు చేసింది. ఇది ఈ రమారమి 7 కిలోమీటర్ల దూరంగా కొట్టగలిగినటువంటి కెపాసిటీ దీనికి ఉంది. అది పిన్ ప్రెసిషన్ తో. 3 దీంట్లో ఉన్న మేజర్ అద్భుతమైనటువంటి ఫీచర్ ఏంటంటే ఫైర్ అండ్ ఫర్గెట్. ఒకసారి ఫైర్ చేస్తే కనుక ఇంకా దాని గురించి మనం మర్చిపోవచ్చు, ఆ టార్గెట్ ఛేదించబడుతుంది. ఇది మూవింగ్ టార్గెట్ కొడుతుంది, అది అర్థం చేసుకోవాలి. మూవింగ్ టార్గెట్, ఎందుకంటే ట్యాంకులు కదులుతూ ఉంటాయి. యాంటీ ట్యాంక్ గైడ్ మీద ట్యాంకులు కదులుతూ ఉంటాయి. కదిలిన ట్యాంక్ ఎటు తిరుగుతున్నాం అని చెప్పలేదు. ఇప్పుడు వెళ్తున్న ట్యాంక్ ని ఒక 5-10 సెకండ్స్ తర్వాత ఇక్కడ దాకా ఉంటుందని చెప్పి ఇక్కడ ఫైర్ చేస్తాం. అది ఒక 2 సెకండ్స్ తర్వాత ఇటు తిరిగిందంటే ఏం చేస్తాం మనం? మిసైల్ వేస్ట్ అవుతుంది కదా. కానీ ఇది అలాంటిది కాదు. దాని మీద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ లాక్ అయిపోతుంది. ఇన్ఫ్రారెడ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ లాక్ అయిపోయిన తర్వాత ఫైర్ చేస్తే కానీ అది ఎటు వెళ్ళినా దాన్ని చేసుకుని వెళ్ళి కొడుతుంది. అందుకనే గైడెడ్ మిసైల్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఈ యొక్క హెలిస్ అన్నటువంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే హెలికాప్టర్తో కొట్టచ్చు. అందుకనే హెచ్ అన్న పదం దాంట్లో వచ్చింది. హెలికాప్టర్తో కొట్టగలిగినటువంటి క్షమత ఉన్నటువంటిది ఇది. అంటే హెలికాప్టర్ నుంచి మనం ఫైర్ చేసి ఒక ట్యాంక్ కింద కనిపించింది, ఆర్ ఏదో వాళ్ళ మూవింగ్ ఆబ్జెక్ట్ ఏదో కనిపించింది, వాళ్ళ ఏమంటారంటే ఆర్మర్డ్ వెహికల్ వెళ్తోంది, దాన్ని ఫైర్ చేయాలి, షూట్ చేసేసి హెలికాప్టర్ ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు, దీని గురించి మర్చిపోవచ్చు. లేకపోతే ఏంటంటే దాన్ని వాడు పైలట్ కూర్చొని దాన్ని గైడ్ చేయాల్సి వస్తుంది. గైడెడ్ మిసైల్స్ ఏమొస్తుందంటే వాళ్ళు శాటిలైట్ ఇమేజ్ తీసుకొని ఆబ్జెక్ట్ కదులుతోందంటే దాన్ని హంట్ చేసి షూట్ చేయాల్సిన ఒక పని పెట్టుకోవాలి ఎవరు హెలికాప్టర్ మన దాన్ని ఫైర్ చేసినటువంటి పైలట్ ఎవరైనా కానీ దీని విషయంలో అలా అక్కర్లేదు. ఒకసారి ఫైర్ చేస్తే కనుక తను మిగతా టార్గెట్స్ ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఆటోమేటిక్ గా తను ఏ టార్గెట్ అయితే ఫిక్స్ చేసి ఫైర్ చేశారో ఆ టార్గెట్ ని వెంటాడి వేటాడి కొట్టి తీరుతుంది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ మనం మాస్టర్ చేసి అది హెలికాప్టర్ నుంచి ఫైర్ చేయగలిగినటువంటి మనం మాస్టర్ చేసాం. కాబట్టి డెఫినెట్లీ మన సైంటిస్టులకి, మన DRDO వీళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలపాలి. మనం డిఫెన్స్ రౌండప్ లో ఎన్నో ఇటువంటివి మన DRDO, మన సైంటిస్టులు కొత్త ఆవిష్కరణలు, వెస్ట్ లో ఉన్నటువంటి టెక్నాలజీని మనం ఎలా అబ్జర్వ్ చేసుకోగలిగాము, ఇండిజినస్ మనదైన శైలిలో మనం ఎలా దాన్ని మనమే తయారు చేసుకోగలిగాము, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా డిఫెన్స్ రౌండప్ చూస్తున్న వాళ్ళందరికీ కూడాను మనం ఎన్నో ఇటువంటి అంశాలు మనం తీసుకొచ్చాము. అసలు ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో రావు. అన్ఫార్చునేట్ గా ఎవరు దీని గురించి చర్చించరు. బహుశా మనం తెలుగు నాట మనం ఒకరే చర్చిస్తున్నాం ఈ డిఫెన్స్ ఐటమ్స్ గురించి. కాబట్టి ఈ కంటెంట్ ఉండాలి, మన ప్రజలకు తెలియాలి. మన ప్రభుత్వాలు, మన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, మన ప్రైవేట్ ఇండస్ట్రీ, అలాగే మన పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ ఎటువంటి పురోగతి మనం సాధిస్తున్నాము, ఎటువంటి టెక్నాలజీస్ ఆవిష్కరిస్తున్నాము, దానివల్ల మన దేశ రక్షణ ఎంత అద్భుతంగా పెరుగుతోంది, ఇవన్నీ కూడా మనం దాని గురించి మాట్లాడుతున్నాం. అంతేకాదు మనలో ఉన్నటువంటి లోట్లను కూడా మనం చెప్తున్నాం. మనకి ఎక్కడెక్కడ తక్కువ ఉందో అవి కూడా చెప్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఇంజన్ ప్రాబ్లమ్స్, కావేరీ ప్రాబ్లమ్స్, అలాగే మన సబ్మరీన్ ఫ్లీట్స్ మనం బ్యాలెన్స్ గా చెప్తున్నాం, రెండూ చెప్తున్నాం. కానీ సక్సెస్ స్టోరీస్ మనం అందరూ కలిసి సెలబ్రేట్ చేయాలి. కాబట్టి ఇటువంటి ఒక బెస్ట్ దగ్గరే ఉన్నటువంటి టెక్నాలజీని మనం అబ్జర్వ్ చేసుకొని దాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. కాబట్టి ఈ అడ్వాన్స్ ట్యాంక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఏదైతే ఉందో అది ప్లస్ హెలికాప్టర్ నుంచి కొట్టగలిగినటువంటి మిసైల్ మన దగ్గర ఉండడంతో మన కెపాసిటీ ఇంకా చాలా అడ్వాన్స్డ్ కెపాసిటీ మనకు వచ్చింది. అఫ్ కోర్స్ ఇది రేపు మళ్ళీ ఎక్స్పోర్ట్ మార్కెట్ లో ఉండబోతోంది ఇది. కాబట్టి రెండు విధాలా కూడా మనం ఒక స్థాయికి ఎదుగుతున్నాం అన్న దానికి ఇది సూచకంగా మనం భావించాలి. రైట్ సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లోని కంపెనీ అనే ఒక సెగ్మెంట్లో మన భారతీయులు కంపెనీని స్టార్ట్ చేయడం, దాన్ని ఎలా సక్సెస్ఫుల్గా వాళ్ళు రన్ చేస్తూ మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి వాళ్ళు సప్లై చేస్తున్నారు అనే ఒక దాన్ని గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు IG డ్రోన్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటి, వీళ్ళు ఎక్స్పర్టీస్ దేంట్లో ఉందో గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, నాకు తెలిసి ప్రతి డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో డ్రోన్స్కి సంబంధించి లేకుండా నాకు తెలిసి అవ్వట్లేదు. ఈసారి అయితే పేరులోనే ఉంది IG డ్రోన్స్ అని. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటి సార్? ఇది నోయిడా బేస్డ్ కంపెనీ. సంఘప్రియ అనే ఒక ఎంటర్ప్రెన్యూర్ దీన్ని స్టార్ట్ చేశారు 2018
స్టార్ట్ చేశారు. అఫ్ కోర్స్ వీళ్ళ బ్రాంచెస్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. గువాహటిలో ఉంది, అలాగే మన కోల్కతాలో ఉంది, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్, ఇటు చాలా ప్రాంతాల్లో వీళ్ళవన్నీ ఉన్నాయి. మోస్ట్లీ పర్పసెస్ కి వీళ్ళు సప్లై చేస్తారు. మన రైల్వేస్ కావచ్చు, మనకు నేషనల్ హైవే అథారిటీస్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర ఓఎన్జీసీ, చాలా కంపెనీలను కూడా సివిలియన్ పర్పసెస్ కి ఎక్కువగా వీళ్ళు సప్లై చేస్తారు. కాకపోతే డిఫెన్స్ రంగాన్ని కూడా వీళ్ళు సప్లై చేస్తారు. డిఫెన్స్ రంగంలో మొట్టమొదటి 5G డ్రోన్ అని వీళ్ళు అభివర్ణిస్తున్నారు. 5G టెక్నాలజీ వాడుకొని కొట్టగలిగినటువంటి మొట్టమొదటి డ్రోన్ చెప్తున్నారు వాళ్ళు. ప్లస్ దీంట్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి. మనకు సర్వీలెన్స్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది, తర్వాత రికగ్నైసెన్స్ ఉంటుంది, తర్వాత దాని కోఆర్డినేట్స్ ని ఫిక్స్ చేసేది ఉంటుంది. ఇలా చాలా విషయాలలో వాళ్ళకు సప్లై చేయగలుగుతున్నారు. మ్యాపింగ్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని దగ్గర వాళ్ళకు, సిచ్యువేషన్ అవేర్నెస్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకు. ఎన్నో అంశాలలో వాళ్ళు ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళు ఈరోజు ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇస్తున్నారు. ఇది షిప్పుల్లో కావచ్చు, లేదా మనకు ల్యాండ్ బేస్డ్ కావచ్చు, లేదా ఎయిర్ బేస్డ్ వెళ్తున్నట్టు వాటికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మిరాజ్ కానీ, లేదా MiG-29 కానీ, రఫాల్ కానీ చాలా వేగంగా వెళ్ళిపోతుంటాయి. అవి చూసి వెళ్ళిపోయితే ఇవి లాయిటర్ అవుతుంటాయి. కాబట్టి దానికి కంటిన్యూస్ గా ఫీడ్ ఇవ్వచ్చు. అది వెళ్ళిపోయి మళ్ళీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి తిరిగి వచ్చి మళ్ళీ టార్గెట్ కొట్టగలదు. కాబట్టి ఈ యొక్క అనుసంధానం చేయగలిగినటువంటి చాలా అద్భుతమైనటువంటి డ్రోన్స్ అన్ని కూడా వీళ్ళు డిఫెన్స్ రంగానికి కూడా ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇది ఒక మల్టీ ఫ్యాసెటెడ్ డ్రోన్ కంపెనీ ఇది. అందుకని IG డ్రోన్స్ అని పేరు పెట్టారు. మనకి డ్యూయల్ పర్పస్. ఇన్ఫాక్ట్ ఈవెన్ APJ అబ్దుల్ కలాం గారు కూడా మనకు ఆయన ఆవిష్కరించినటువంటి టెక్నాలజీ అంతా కూడాను డ్యూయల్ పర్పస్ ఉండేది. దాంట్లో లైట్ వెయిట్ మెటీరియల్ బాంబ్ మేకింగ్ లోను, తర్వాత మన మిసైల్ మేకింగ్ లోను చాలా అవసరం. ఆ మెటీరియల్ తోటే ఆయన వికలాంగులకి కాళ్ళు కూడా తయారు చేయించగలిగారు. అంతంత బరువు మోయడం చాలా కష్టం, స్టీల్ రాడ్స్ అని చెప్పి ఆ లైట్ మెటీరియల్ తోటి సివిలియన్ పర్పస్ కూడా ఆయన వాడిచ్చారు. కాబట్టి అటువంటిది కూడా ఈ డ్రోన్స్ రెండు పర్పస్ కి పనిచేస్తాయి. రేపు యుద్ధం అంటూ వస్తే కనుక ఈ డ్రోన్స్ సివిలియన్ గా డిప్లాయ్ చేసిన డ్రోన్స్ సడన్ గా మనకు సైన్యానికి కూడా పనికి వస్తాయి. అది ఏదో ONGs కో, నేషనల్ హైవేస్ అథారిటీస్ కో, లేకపోతే మున్సిపాలిటీస్ కో, ఎవరికో ఇచ్చిన డ్రోన్స్ ని సడన్ గా మనం ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. కాబట్టి ఆర్మీ దాన్ని వాడుకోవచ్చు, నేవీ వాళ్ళతో వాడుకోవచ్చు, లేదా మనకి ఎయిర్ ఫోర్స్ వాడుకోవచ్చు. కాబట్టి ఆ కెపాసిటీ వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీ 5G టెక్నాలజీ తోటి అనుసంధానమైనటువంటి డ్రోన్స్ అని వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క డిఫెన్స్ రంగాన్ని ప్రైవేట్ రంగానికి ఓపెన్ అప్ చేసిన తర్వాత స్టార్ట్ అయినటువంటి కంపెనీ అంత అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నారు. ఈ ఈకో సిస్టమ్ పెరుగుతున్న దాంట్లో వీళ్ళు కూడా ఒక సక్సెస్ స్టోరీ మనం ప్రేక్షకుల ముందరికి ఇటువంటి సక్సెస్ స్టోరీ చాలా తీసుకొస్తున్నాము. కాబట్టి ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి సైంటిస్టులకు, ఆ యాజమాన్యానికి అందరికి కూడా మనం కంగ్రాచులేషన్స్ చెప్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.